ఎస్జీ మాత ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. సో మనము నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఇది. సో మనకి కామన్గా వచ్చేటువంటి డౌట్లో శుభగ్రహాలు శుభ ఫలితాలు, పాపగ్రహాలు పాప ఫలితాలు ఇస్తాయా ఇవ్వవా అనే విషయంలో ముందు మన జాతక చక్రం చూసుకున్నాక అది డిసైడ్ అయిన తర్వాత అసలు ఈ గ్రహాలు అవి శుభగ్రహాలు అయినా పాపగ్రహాలు అయినా కూడా వాటి యొక్క ఫలితాన్ని జాతకుడు ఎప్పుడు అనుభవిస్తాడు అనే విషయం ద్వారా మాత్రమే మనము స్పష్టంగా అవి శుభగ్రహాలు శుభ ఫలితాలనిచ్చాయా పాప ఫలితాలనిచ్చాయా, పాపగ్రహాలు పాప ఫలితాలు ఇచ్చాయా శుభ ఫలితాలు ఇచ్చాయా అనేది అర్థం చేసుకోగలుగుతాం. అంటే అసలు జాతకుడు ఆ ఫలితాలని ఎప్పుడు ఎలా అనుభవిస్తాడు అనేసి మనం ఎలా తెలుసుకోగలగాలి అనే విషయంలో చూడండి, చాలా సింపుల్ లాజికే అయినప్పటికీ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది. ఓకే, సో చూడండి, అంటే ఈ గ్రహాలు అవి ఏవైనప్పటికీ కూడా వాటి యొక్క ఫలిత నిర్ధారణ అంటే ఫలితం వచ్చిన తర్వాత మాత్రమే మనం ఈ కన్ఫ్యూజన్ అనేది చెందుతున్నాం. ఓకే, మరి దీనిని చూడాలి అంటే సో మనకి ఏ ఫలితమైనా కూడా దేని ద్వారా కనిపిస్తుంది అండి? జాతక చక్రంలో గ్రహాలు ఎంత బలంగా బలహీనంగా ఎలా ఉన్నప్పటికీ కూడా అవి మన అనుభవంలోకి రావాలి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? దశలు. ఓకే, ఆయా దశ అంతర్దశల మీద ఆధారపడి ఆయా ఫలితాలని మనకి అనుభవంలోకి ఇస్తున్నాయి. ఓకే, కాబట్టి ఏం జరుగుతుంది? సింపుల్ లాజిక్ ఏంటి అంటే మాకు ఇప్పుడు శుభగ్రహం యొక్క దశ శుభగ్రహం యొక్క అంతర్దశనే జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మాకు పాజిటివ్ రిజల్ట్స్ కంటే కూడా నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనే కాన్సెప్ట్ ఒకరు చెప్తే, మాకు ఇప్పుడు పాపగ్రహం యొక్క దశ కానీ అంతర్దశ కానీ జరుగుతూ ఉంది, అయినప్పటికీ కూడా మాకు శుభ ఫలితాలు కలుగుతున్నాయి అనేసి కొందరు చెప్తున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనము గుడ్డిగా అంటే ఒక జాతక చక్రాన్ని చూసేసి అండ్ రాశి చక్రంలో ఉండేటువంటి గ్రహాలని సింపుల్గా చూసేసి వెంటనే దశల్లోకి వెళ్ళి ఆ దశలో మీకు ఇప్పుడు ఏ దశలో ఏ అంతర్దశ జరుగుతుంది అనేది చూసుకొని ఈ జరిగే గ్రహం యొక్క దశ శుభుందా, లగ్నానికి శుభగ్రహమా పాపగ్రహమా అండ్ అంతర్దశ శుభగ్రహమా పాపగ్రహమా చూసుకొని రెండు మీకు శుభులవే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చాలా మంచి ఫలితాలని ఆల్రెడీ అనుభవిస్తున్నారు, చాలా బాగున్నారు అన్నప్పుడు అసలు అంతేం లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఏదో ఒక దశ జరుగుతూ ఉంది బట్ పాపగ్రహం యొక్క అంతర్దశ అనేది జరుగుతూ ఉంది. సో పాపగ్రహం అంతర్దశ కాబట్టి ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు మనం అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత ఇబ్బందులు ఏం లేవు. మరి ఇలాంటప్పుడు మనం నేర్చుకునే క్రమంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. హరే, మనకి గురువు గారు చెప్పారు కదా శుభగ్రహాలు శుభ ఫలితాలు పాపగ్రహాలు పాప ఫలితాలు ఇస్తాయి అని, మరి అవి ఇచ్చే ఫలితాలే మనం దశల్లో చూసుకుంటాం కదా, మరి ఆయా దశ అంతర్దశల్లో ఎందుకు ఇలా జరుగుతుంది అనే విధంగా చూసుకున్నప్పుడే ఇక్కడే మన ఆస్ట్రాలజర్స్ యొక్క ఆ బుద్ధి బలము, మన యొక్క ఆ ఉపాసన బలము అండ్ మనకి మన గురువుల నుండి వచ్చిన ఆశీర్వచనాలు అనేవి పనిచేస్తాయి. ఓకే, సో అర్థం చేసుకోండి, ఎప్పుడైనా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శుభగ్రహాలు మాత్రమే నేను ఈ వీడియోకి ముందు వీడియోలో చెప్పినట్టుగా ఏవైతే లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు అయ్యాయో ఆ శుభగ్రహాలు సింగిల్గా అంటే ఏ పాపగ్రహాల యొక్క వీక్షణలో లేకుండా గనక ఉన్నప్పుడు ఈ గ్రహం యొక్క దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు మాత్రమే ఆ శుభ ఫలితాలని జాతకుడు అనుభవిస్తాడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి, డెప్త్కి వెళ్ళి చూస్తే కేవలం ఆ శుభగ్రహం మాత్రమే ఫ్రీగా ఉందండి, ఏ పాపగ్రహాలు చూడట్లేదు అంటే పనిచేయదు. ఏదైతే మనకి శుభగ్రహం అయ్యిందో ఆ గ్రహం యొక్క గృహాలు, అది ఒక గృహం అవ్వచ్చు రెండు గృహాలు, ఒక గృహం ఏంటి సూర్యచంద్రులవి, మిగిలినవందరికీ రెండు గృహాలు, అంటే ఆ గ్రహము ఈ రెండు గృహాలు ఇవి మూడు కూడా ఆ గ్రహం మనకి శుభగ్రహమై బాగుంది అన్నప్పుడు మాత్రమే ఈ గ్రహం యొక్క దశ కానీ అంతర్దశ కానీ జరుగుతూ ఉన్నప్పుడు
మనం ఆ శుభ ఫలితాలను అంతే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అందుకోగలుగుతాము. ఓకే, ఇలా కాకుండా కేవలం మనకది లగ్నాన్ని బట్టి శుభగ్రహం అయ్యింది, ఓకే, దానిని ఇంకెవరు పాపగ్రహాలు చూడట్లేదు, ఓకే, దాని యొక్క 2 గృహాలలో కూడా పాపగ్రహాలు ఉన్నప్పుడు మనకి శుభగ్రహం యొక్క దశ అంతర్దశ జరిగినా కూడా మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో 10వ స్థానంలో ఉంది అనుకోండి, సో మనకి 10 అనగానే సంపాదన, కీర్తి, గౌరవాలు, ఉద్యోగము ఇవన్నీ నాకు వచ్చేస్తాయి ఇంకా నా ఆతృతతో చూసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోవచ్చు. సో అంటే వీటి గృహాలలో ఉండే అటువంటి గ్రహాలు కూడా ఈ శుభగ్రహం యొక్క దశ అంతర్దశలో ఫలితాన్ని ఇస్తాయి. ఓకే, కాబట్టి ఏంటి, మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే మేము ఎక్స్పెక్టేషన్ చాలా చేసామమ్మా, బట్ అందులో మాకు ఒక 25% మాత్రమే బాగుంది, మిగిలిందంతా కూడా చాలా టఫ్తో, చాలా చాలా కష్టంతో వచ్చింది, శుభగ్రహం ఎక్కడుంటే అక్కడ చాలా సులువుగా అయిపోతుంది అన్నారు కదా అనే డౌట్ వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇంకొన్ని శుభగ్రహమే లగ్నానికి, బట్ ఈ శుభగ్రహము పాపగ్రహం యొక్క ప్రత్యేక దృష్టితో మంచి హోల్డ్లో ఉంటూ దాని 2 గృహాలు కూడా వేరే పాపగ్రహాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇదే శుభగ్రహం యొక్క దశ అంతర్దశ జరిగినప్పుడు మనం శుభ ఫలితాలని ఎలా ఎక్స్పెక్ట్ చేసుకుంటాం? దీన్ని ఏ గ్రహం అయితే ప్రత్యేక దృష్టితో వీక్షణ చేస్తుందో ఆయా గ్రహం యొక్క ఫలితాలు కూడా ఈ అంతర్దశ దశల్లో కలుగుతాయి. ఓకే, కాబట్టి ఏం జరుగుతుంది, మాకు జరిగేది శుభగ్రహం యొక్క దశనో లేదా అంతర్దశనో. సో మీరు ఏదైతే ఫార్ములా లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు అని చెప్తున్నారు, బట్ మాకు ఆ ఫలితాలు రావట్లేదు అనే దానికి కారణాలు ఈ 3 పాయింట్స్ని మీరు చక్కగా అర్థం చేసుకోగలిగితే మీకుండే అటువంటి డౌట్స్లో 90% సాల్వ్ అవుతాయి. ఓకే, ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఎలా అప్లై చేయొచ్చు, మీ లగ్నానికి పాపగ్రహం అయ్యింది, ఓకే, కానీ ఈ పాపగ్రహం మాత్రమే మళ్ళీ ఏ శుభగ్రహాలతో కలవలేదు, పాపగ్రహం చాలా ఒంటరిగానే ఉంది, ఇబ్బంది పడడానికి రెడీగా ఉంది అనుకుందాం. ఈ పాపగ్రహం యొక్క గృహాలలో మీ యొక్క 2 గృహాలు ఉంటే 2, 1 ఉంటే 1, ఆయా గృహాలలో ఒకవేళ శుభగ్రహాలు ఉన్నాయి అనుకోండి, ఈ పాపగ్రహం యొక్క దశ అనేది ఆ అంతర్దశ యాక్టివ్ అయినప్పుడు ఈ పాపగ్రహం సింగిల్గా ఉండే భావం నుండి చెడు ఫలితాలు ఎలా వస్తాయో, ఈ గ్రహం యొక్క గృహాన్ని ఏ శుభగ్రహాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు కూడా ఈ దశ కానీ అంతర్దశలో కానీ కలుగుతాయి. ఓకే, అలా కాకుండా పాపగ్రహం అయినప్పటికీ శుభగ్రహం యొక్క ప్రత్యేక వీక్షణలో చాలా బలంగా ఉంటూ అండ్ 2 గృహాలు కూడా శుభగ్రహాలు వేరేవి ఉన్నాయి. సో అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసుకొని భయపడినంతగా అయ్యో నాకు పాపగ్రహం వస్తుంది అనే విధంగా ఉండదు. కేవలం ఎప్పుడు ఆ డేంజర్ బెల్ ఏదైతే హై బాబోయ్ మీకు ఇది వచ్చింది చాలా ఇబ్బంది పడతారు అనేది కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మీ వ్యక్తిగత జాతకాలలో పాపగ్రహము చాలా బలంగా మీన్స్ ఏంటి, ఏ శుభగ్రహాల స్థితియుతి వీక్షణలు లేకుండా అది సింగిల్గా కానీ ఇంకో పాపగ్రహాలతో కానీ కలిసి ఉంటూ దాని యొక్క గృహాలు కూడా ఇంకే శుభగ్రహాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పాపగ్రహాలు ఉన్నాయా లేవో పక్కన పెడదాము, శుభగ్రహాలు అయితే లేవు అంటే ఏంటి, ఈ గ్రహము చాలా బలంగా ఉంది, దీని యొక్క దశ కానీ అంతర్దశ కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఏ భావంలో ఉందో ఆయా విషయాలలో ఆ నెగటివ్ని మనము ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాము అని అర్థం. ఓకే, సో ఈ కాన్సెప్ట్, దీని ముందు వీడియో కాన్సెప్ట్, ఈ రెండింటిని గనక చక్కగా అర్థం చేసుకొని ఉన్నట్లయితే దీని తర్వాత వీడియోలో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో మొత్తంగా ఈ 3 వీడియోలు అనేవి మనకి ముఖ్యంగా ఎంత జ్యోతిష్యం నేర్చుకున్నాము, మనకి ఎంత వచ్చింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనము ఆ గ్రహం యొక్క ఫలితాలని ఆయా దశల్లో చెప్పగలిగినప్పుడు మాత్రమే మనకు అందులో ఫుల్ ప్లెడ్జ్డ్గా ఓకే అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, కాబట్టి దీని నెక్స్ట్ పార్ట్లో ఇంకా దీనికి ఇంకొంచెం ఏం చూడాలి, ఇప్పుడు శుభగ్రహాలు ఇలా ఉన్నప్పుడు ఈ ఫలితాలు, పాపులు అయినా కూడా ఇలా ఇస్తున్నాయి, అండ్ ఇందులో కూడా ఇంకో కాన్సెప్ట్ని
జోడించిన తర్వాతనే పూర్తి అవుట్పుట్ రిజల్ట్ ఇవ్వడానికి మనం రెడీగా ఉండాలి అనేది అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఓకే అండి.